మన కాలగతులే కాదు, ప్రకృతి అంతా ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. అప్పుడప్పుడు ఇలా వర్షాలు పడుతున్నప్పుడు కొంతమంది పాపం భక్తి గల వాళ్ళు ప్రార్థన చేస్తారు. ఏమని? నాయన వాతావరణాన్ని ఏమంటారమ్మా? మీరు దూరంగా ఉన్నారు, వినపడతలేదు నాకు. వాతావరణాన్ని నీ స్వాధీనంలో ఉంచుకో ప్రభువా అంటారు. వాతావరణం ఆయన స్వాధీనంలోనే ఉంది. స్వాధీనంలో లేనివాడెవడు? మీరే. ఏమండి? వాతావరణం, భూమి, ఆకాశం, గాలి, సముద్రం అన్నీ ఆయన స్వాధీనంలో ఉన్నాయి. స్వాధీనంలో లేని వాళ్ళు ఎవరైతే ఆ ప్రార్థన చేసేవాళ్ళు, ఎవరైతే నీ స్వార్థంలో నీ స్వాధీనంలో పెట్టుకో ప్రభు అంటున్నారో, మనమే ఆయన స్వాధీనంలో లేవు. పైగా ఇవన్నీ పెట్టుకోమని సలహా ఇస్తున్నాం ఆయనకి. ఆలోచించండి. దేవుడు చాలా కృపగలవాడు. ప్రియులారా, లోబడినల్ల వారిని కొరకు చేతులు దినమెల్లా చాపుతున్నాడు. ఒక దినం కాదు, 60 సంవత్సరాలు చాపాడు మీ కొరకు. 60 సంవత్సరాలు చాపుతాడు మన కొరకు.